ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగోపాల్ రెడ్డి గారు కొత్త పీసీసీ తర్వాత కొత్త భేటీ అయింది కాబట్టి ఎటువంటి అంశాలు చర్చ మీదకి వచ్చాయి? ఒకటి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన వారందరికీ కూడా పార్టీ అధ్యక్షుడు సమావేశం పరిచారు. అయితే ప్రభుత్వం తరఫున నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి కాబట్టి అందరూ ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి ఎట్లా సమన్వయం ఉండాలి అనే దాని మీద చర్చ జరిగింది. ప్రధానంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం, ప్రధానంగా వాళ్ళు సోషల్ మీడియాలో బాగా డబ్బులు పెట్టి రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా కూడా మన ప్రభుత్వం చేసే మంచి పనులన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇంకొకటి, ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న ఈ హైడ్రాకు సంబంధించింది ఏదైతే ఉందో, హైడ్రా విషయంలో ఒక మహాయజ్ఞం ఇది. ఎందుకంటే హైదరాబాదులో ఉన్న చెరువులను కాపాడుకోవడం, అదేవిధంగా మూసీకి సంబంధించి మొత్తం కూడా ఒక దుర్గంధంగా మారింది. దాన్ని మొత్తం ఒక సుందరీకరణతో పాటు అనేక ఎటువంటి ఫ్లడ్స్ వచ్చినా ఫ్లడ్స్ మేనేజ్మెంటు ఇట్లన్నీ కూడా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకోబోతుంది. అది తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ కూడా పేదలను వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందనే దాని మీద ఉంటుంది. అది ఏ విధంగా అండగా ఉంటుంది ఏందనేది పూర్తి స్థాయిలో మనము చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. సో టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొట్టాలి వాళ్ళు. ఎందుకంటే డబ్బులు పే చేసి ప్రమోషన్లు లెక్క చేసి దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉండి చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి విదేశాల్లో కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి సంస్థలు ఏర్పాటు చేసి అక్కడ కొంత దుబాయ్ లాంటి దేశాలకు పంపించి అక్కడి నుంచి దుష్ప్రచారం చేయాలన్న ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అదంతా కూడా ఇవాళ ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. సో వాళ్ళు ఎన్ని దేశాలు వెళ్ళి ప్రచారం చేసినా దీన్ని తిప్పికొట్టాలి మనం అనేది ఈ చర్చ జరిగింది.